బేగంపేటలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఉదయం 6:20 సమయంలో ఈ ప్రమాదం అనేది జరిగింది. ప్రధానంగా తార్ని ఒకవైపు వెనుక నుంచి టస్కర్ వెహికల్ ఢీ కొట్టడంతో మొత్తం నుజ్జు అయినటువంటి విజువల్స్ కూడా మనం చూసుకోవచ్చు. చాలా బలంగా ఢీ కొట్టడంతో ఏదైతే వెనుక నుండి ఢీ కొట్టడంతో మొత్తం ఎక్కడికక్కడ నుజ్జు అయినటువంటి విజువల్స్ కూడా మనం చూసుకోవచ్చు. ఒకవైపు అది హెవీ స్పీడ్తో రావడం వలన ఇదంతా జరిగిందంటూ కూడా ఇప్పటికే చూస్తున్నారు. ఇది మొత్తం టాప్ ఎక్కడికక్కడికి లేచిపోయింది. మొత్తం ఇక్కడ చూసుకున్నట్లయితే మొత్తం కూడా నుజ్జు అయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే ఆ టస్కర్ వెహికల్ని ఇప్పటికే పోలీసులు తీయడానికి ప్రస్తుతం జేసీబీల సహాయంతో ఆ టస్కర్ వెహికల్ని తీస్తున్నటువంటి విజువల్స్లు కూడా చూసుకోవచ్చు. అది భారీ వెహికల్ దాదాపు ఎక్కువగా లోడ్తో వస్తున్నట్టు కూడా తెలుస్తుంది. మొత్తం అది రివర్స్ అయినట్టు కూడా తెలుస్తుంది. ఒకవైపు స్పీడ్గా రావడం, దాన్ని కంట్రోల్ చేయలేక ముందున్నటువంటి దాన్ని అత్యంత బలంగా ఢీ కొట్టిన అనంతరం అది ముందుకెళ్ళింది. దాదాపు 50 మీటర్ల వరకు వెళ్ళి మొత్తం బోల్తా పడింది. ఆ డ్రైవర్కి దెబ్బలు తాకినట్లు కూడా తెలుస్తుంది. చాలా వరకు గాయాల పాలైనట్టు తెలుస్తుంది. ఇంకోవైపు ఈ టార్ వెహికల్లో ఒకవైపు ఇద్దరు చిన్నారులతో పాటు వాళ్ళ డాడీ ప్రయాణిస్తున్న సమయంలోనే ఒక్కసారిగా ఈ ప్రమాదం జరిగింది. దీంతో రోడ్డు పైన ఏదైతే బేగంపేటలో ఉన్నటువంటి మెయిన్ రోడ్ పైన కావడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అనేది ఏర్పడింది. మన విజువల్స్లో కూడా చూసుకోవచ్చు. ఎక్కడికక్కడ ట్రాఫిక్ మొత్తం నిలిచిపోయినటువంటి పరిస్థితి. కేవలం ఈ యాక్సిడెంట్ కారణంగా ఎక్కడికక్కడ బస్సులు కావచ్చు, వెహికల్స్ మొత్తం కూడా నిలిచిపోయినాయి. ఎందుకంటే ఇప్పటికే ఒకవైపు అటు ఆ జేసీబీలు చేరుకొని వాటిని క్లియర్ చేసేది. ఎందుకంటే భారీ టస్కర్ కావడంతో పెద్ద ఎత్తున చేరుకున్నారు. ఇందులో గాయాలైన టార్ వెహికల్లో ప్రయాణించినటువంటి వాళ్ళు ఉన్నారు. వాటితో మాట్లాడితే ఏ సమయంలో అయింది, ఏమైందండి? ఈ పొద్దున 6:15 6:20కి అయింది. ఫస్ట్ కంటైనర్ ఒక 80 స్పీడ్లో ఉంది. నేను ఆపేసిన 80 ఎంత స్పీడ్లో పోతుంది. ఫస్ట్ కంటైనర్ నేను చూసి ఆపేసిన లెఫ్ట్ సైడ్లో. సెకండ్ కంటైనర్ కూడా అంత స్పీడ్లోనే ఉంది. అంతనే స్పీడ్లో వస్తుంది. నేను కంటైనర్ ఇట్లా క్రాస్ అవుతుంది. నేను లెఫ్ట్ సైడ్లో ఆపేసిన బండి. ఆపేసి నాకు గుంజి తీసుకుపోయిండు. ఫుల్ ఫ్లైఓవర్ నుంచి టర్నింగ్లో బెండ్ అయింది అది కంటైనర్ మొత్తం. ఇద్దరు పిల్లలు ఉన్నారు. నేను పొద్దున డైలీ రొటీన్లో పోతారు పరేడ్ గ్రౌండ్లో. మా ఇద్దరు పిల్లలు స్కేటింగ్ చేస్తారు. డైలీ రొటీన్లో నేను ఫస్ట్ కంటైనర్కి చూసిన 80-90 స్పీడ్లో ఉంది. ఫస్ట్ నేను ఆపేసిన ఫస్ట్ కంటైనర్ది. సెకండ్ కంటైనర్ నేను మిర్రర్లో చూసిన, అది కూడా అంత స్పీడ్ వస్తుంది. నేను లెఫ్ట్ సైడ్లో ఆపేసిన. వెనక పోలీస్ వాళ్ళు ఇన్నోవా కూడా ఉంది. పోలీస్ వాళ్ళు కూడా ఉంది. నా వెనకనే ఉంది పోలీస్ వాళ్ళు కూడా. ఆయన చూసి జల్దీ వచ్చేసిండే. వెనకనే ఉంది పోలీస్ వాళ్ళు. దూరం లేదు ఎక్కువ, ఒక 50 మీటర్స్. కంటైనర్ పడి ఇక వెళ్ళిపోయింది. అక్కడ దాకా 50-60 మీటర్స్ దాకా వెళ్ళిపోయింది. నా బండి మీద పడి 60 మీటర్స్ దాకా వెళ్ళిపోయింది. నేను ఆపేసిన బండి. ఓవర్ స్పీడ్ ఉంది బండి. తాగి ఉన్నారు ఆయన. ఫుల్ తాగి ఉన్నాడు. ఫుల్ స్పీడ్లో ఉంది బండి. ఇద్దరు పిల్లలు ఉన్నారు. నాది ఫోటోస్. పిల్లలకి దెబ్బ తాగలే, ఎవరికి దెబ్బ తాగలే. లోపలనే ఉన్నా. ముగ్గురం మేము లోపలనే ఉన్నారు. దెబ్బ తాగి మొత్తం కంటైనర్ పడిపోయింది మేడం. ఏమో తెలియదు. అక్కడ దాకా నేను పోలే. నేను ఇద్దరు పిల్లలు ఉన్నారు కదా, చిన్న పిల్లలు ఉన్నారు కదా, దానికి పట్టుకొని నేను ఇక్కడనే కూర్చున్నా. అక్కడ దాకా పోలే నేను మేడం. కేసు చేయాలా మేడం? కంపల్సరీ కేసు చేయాలా. బండి రీప్లేస్మెంట్ కావాలా. ఇది కొత్త బండి ఉంది. 6 మంత్స్ అవుతుంది తీసుకోనికి. 6 మంత్స్ అవుతుంది. బండి కావాలా మేడం? బండిది మొత్తం ఇన్సూరెన్స్ ఉంది కంపెనీ వాళ్ళతోటి. నాకు బండి కావాలా. బండి తీసుకోపోవాలా. నాకు కొత్త బండి కావాలా మేడం. 32 lakhs బండి ఉంది మేడం. సో మీరు అప్పుడు ఇక్కడే ఉన్నారా యాక్సిడెంట్ అయినా? మా తమ్ముడు కేవలం ఓవర్ స్పీడ్ తాగి ఉన్నారు వాళ్ళు. మొత్తం ఓవర్ స్పీడ్లో అక్కడికి వెళ్ళి 2 కంటైనర్స్ ఒకటే కంపెనీది. ముందు అది కంటైనర్ వెళ్ళిపోయింది. దాని తర్వాత ఇది సెకండ్ కంటైనర్ కూడా అట్లానే రఫ్ వస్తుంది. ఇట్లా ఓవర్లోడ్ అయ్యి దీని మీద పడిపోయింది. బండి మీద పడమిన ఇట్లా లేచి మళ్ళీ దుంకొని వెళ్ళిపోయింది. మళ్ళీ ఆడ పోయి పడిపోయింది బండి. అది ఇద్దరు ఉండే, క్లీనర్ కూడా ఉండే. వాళ్ళకి చాలా దెబ్బలు తాగినాయి. మా ఫ్యామిలీకి అయితే ఏం కాలేదు. సేఫ్గా ఉన్నాం మనం. అంటే సైడ్కి ఆపడం వల్లనే ఏం ఆపినామని దానికి ఇట్లా
ఏం కాలే, లేకపోతే ఆ మొత్తం కంటైనర్ మా బండి మీదనే పడుతుండే. మేము చూసుకొని మా అన్న పక్కకి ఆగిపేషిండు, అట్లా అయింది. లేకపోతే మొత్తం దాని మీదనే పడుతుంది కంటైనర్. బేగంపేట్ పిఎస్ రక్షక్ బండి కూడా ఉంది ఇక్కడే పక్కకి అండి. వాళ్ళ అక్కడ వీడియోస్ కూడా అన్నీ ఉన్నాయి. పిఎస్ వాళ్ళు కూడా మాకు మంచిగా కోఆపరేట్ చేసినారు. ఎస్ఐ సార్ వాళ్ళు. మేము ఇక్కడ పక్కకి బేగంపేట్ బస్సులోనే ఉంటాం. స్పీడ్ ఉండే వాళ్ళు అక్కడ ఆగి మళ్ళీ పెట్రోల్ పంప్ బేగంపేట ఆడ ఆగి వాళ్ళు వచ్చారు. వాళ్ళు కూడా మళ్ళీ చూసుకొని వాళ్ళు పారిపోయారు. స్పీడ్ చాలా ఉండే, తాగి ఉన్నారు. ఇద్దరు బండి వాళ్ళు కూడా తాగి ఉన్నారు. కాంపిటీషన్ ఫస్ట్ బండికి నేను చూసిన ఫుల్ స్పీడ్ ఉంది. ఫస్ట్ బండికి చూసి నేను భయపడినా. ఫస్ట్ బండిది ఇక్కడ బేగంపేట హెచ్పిఎస్ దగ్గర ఒక బ్రేక్ కొట్టిండే అంటే సెకండ్ గేట్ దగ్గర ఆపిండే ఆయన బండి. ఫస్ట్ బండిది, సెకండ్ బండిది అంతా స్పీడ్ ఉంది. అది కంటైనర్ మొత్తం నేను మిర్రర్లా చూస్తున్నా, ఇట్లా మొత్తం బ్రేక్ అవుతుంది కంటైనర్కి వెళ్ళి నుంచి. అంత స్పీడ్లా ఉంది. పిల్లలు చాలా భయపడింది. చిన్న చిన్న పిల్లలు ఉన్నారు. ఫోటో ఉంది. చిన్న చిన్న పిల్లలు ఉన్నారు. స్కేటింగ్కి తీసుకోపోతాను నేను డైలీ పరేడ్ గ్రౌండ్లో. అట్లా ఉంది. సో మొత్తం మీద ఏదైతే ఈ తారు అనేది ముందు 2 కంటైనర్లు ఒకటేసారి వచ్చే ముందున్నటువంటి కంటైనర్ చూసి లెఫ్ట్ సైడ్లో ఆపారు. లెఫ్ట్ సైడ్లో ఆపాక ఏదైతే ఇంకో కంటైనర్ ఓవర్ స్పీడ్తో వచ్చింది. ఓవర్ స్పీడ్తో వచ్చి ఆపి ఉన్నటువంటి తార్ని బలంగా ఢీకొట్టింది. ఆగి ఉన్నటువంటి తారిని అంత బలంగా ఢీకొట్టడంతో ప్రమాదం. ఒకవైపు ప్రాణ నష్టం జరగలేదు, కానీ ఒకవైపు కారు మాత్రం ఎక్కడికక్కడికి డ్యామేజ్ అయింది. డ్యామేజ్ అవడంతో లోపల ఉన్నటువంటి చిన్నారులు పెద్ద ఎత్తున భయాందోళనకు గురయ్యారంటూ కూడా చెప్తున్నారు. ఒకవైపు ఓవర్లోడ్, అదేవిధంగా ఓవర్ స్పీడ్ కారణంగానే ఇదంతా అయింది. ఇంకోవైపు డ్రైవర్లు మధ్యమత్తులో ఉన్నారు. మధ్యమత్తులో ఉండడం వల్లనే ఈ ఘటన జరిగిందంటూ అక్కడ ఎవరైతే తార్లో ఉన్నటువంటి ప్రయాణికులు చెప్తున్నారు. ఇప్పుడే కంటైనర్ మొత్తం క్లీన్ చేస్తున్నారు. కంటైనర్ని రిమూవ్ ఇక్కడ నుండి తీసేస్తున్నారు. అది మొత్తం జనరల్గా హెవీ వెహికల్స్ ఉన్నప్పటికీ స్పీడ్ లిమిట్స్ అనేది ఉంటుంది, కానీ వీళ్ళు దాదాపు ఓవర్ స్పీడ్తోనే వచ్చారంటూ కూడా వీళ్ళు చాలా స్లోగా నెమ్మదిగా వెళ్ళాల్సి ఉంటుంది. కానీ వీళ్ళు ఎక్కడ కూడా ఆ స్పీడ్ లిమిట్స్ అనేది పాటించలేదు. స్పీడ్ లిమిట్స్ పాటించలేక స్పీడ్ అనేది కంట్రోల్ కాలేదు. కంట్రోల్ కాకుండా ముందున్నటువంటి తారు వెహికల్ని ఢీకొట్టి అనంతరం పల్టీలు కొట్టి దాదాపు 100 మీటర్ల వరకు వచ్చి బోల్తా పడిందంటే ప్రమాద తీవ్రత ఏ విధంగా ఉందో అర్థం చేసుకొచ్చి ఇప్పుడే ఏదైతే కంటైనర్ ఉన్నదో దీన్ని ప్రస్తుతం తీసి పిఎస్సికి తరలిస్తున్నటువంటి 2 జేసీబీ, ముందొక జేసీబీ వెనుకొక జేసీబీ ఉండి భారీ కంటైనర్ కావడంతో ఒక సవాల్గా మారింది. దీంతో జేసీబీల సహాయంతో వాటిని తీస్తున్నారు. ఇప్పటికే డ్రైవర్ కావచ్చు, క్లీనర్కి గాయాలు అనేవి పెద్ద ఎత్తున అయ్యాయి. ఇప్పటికే వారిని హాస్పిటల్కి తరలించి ప్రస్తుతం చికిత్స అందిస్తున్నారు. ఇప్పటికే దీనిపైన పోలీసులు కేసు నమోదు చేసి ఏదైతే సీసీ కెమెరాలు ఉంటే సీసీ కెమెరాల ఆధారంగా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఇక్కడే ఏదైతే ఆయిల్ ట్యాంకర్ కావచ్చు మొత్తం ఫ్యూయల్ మొత్తం కూడా బయటకు వెళ్ళినటువంటి పరిస్థితి. ఇక్కడే యాక్సిడెంట్ అనేది జరిగింది. దీంతో ఒక్కసారిగా ఎందుకంటే హెవీ వెహికల్స్ అనేవి ఈ వేలో వెళ్తుంటే దీంతో ఒక్కసారిగా ఇంత పెద్ద ప్రమాదం కావడంతో వెహికల్స్ స్లో మూమెంట్ అనేది అయింది. మొత్తం మీద ఇప్పటికే దీనిపైన పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. కేసు నమోదు చేసుకొని ప్రస్తుతం దర్యాప్తు ఈ కంటైనర్ ఏదైతే ట్రక్లో టస్కర్లో ఉన్నటువంటి ఇది మొత్తం బయటపడ్డది. సో ఇంత మొత్తం ఒకవైపు ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు కావచ్చు ప్రతి ఒక్కరు భయాందోళనకు గురయ్యారు. పెద్ద శబ్దాలు వచ్చాయి. హెవీ వెహికల్ కావడంతో ఇది మొత్తం కంటైనర్కి సంబంధించినటువంటి వెహికల్ కావడంతో పెద్ద ఎత్తున ఆ సమయం ఉదయం కావడంతో రోడ్డు పైన ఇవ్వలేకపోవడంతో ఎలాంటివి జరగలేదు. కానీ ఒకవైపు ఏదైతే టస్కర్ నడుపుతున్నటువంటి డ్రైవర్కి క్లీనర్కి పెద్ద ఎత్తున గాయాలే. వాళ్ళు ఒకవైపు ఓవర్ స్పీడ్తో పాటు మధ్యమత్తులో ఉన్నట్టు ఇప్పటికే ఒకవైపు ఇక్కడ తారులో ఉన్నటువంటి ప్రయాణికులు చెప్తున్నారు. మనం విజువల్స్లో కూడా చూసుకోవచ్చు. ఇప్పుడే దాన్ని రిమూవ్ చేస్తున్నారు. దీనిపైన పోలీసులు కేసు నమోదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేసినటువంటి విజువల్స్ కూడా ఇప్పటికే పోలీస్ స్టేషన్ 2 కంటైనర్ల 2 జేసీబీల సహాయంతో ఇప్పటికే కంటైనర్ తీస్తున్నారు. మొత్తం మీద మా ఖచ్చితంగా తారు కొని దాదాపు 6 నెలలు మాత్రమే అవుతుంది. ఈ విధంగా మొత్తం ఎక్కడికక్కడికి నుజ్జెంది మాకు ఖచ్చితంగా న్యాయం జరగాలంటూ కూడా ఇంకోవైపు పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. వీటిని క్లియర్ చేస్తే ఇంకోవైపు ఇక్కడ ఉన్నటువంటి కంటైనర్ కూడా ఒకవైపు జేసీబీల సహాయంతో పోలీసులు పిఎస్కి తరలిస్తున్నటువంటి సిచ్యువేషన్ మనకు ఓవరాల్గా కనిపిస్తుంది. కెమెరా గణేష్తో కలిసి శిల్పా, హైదరాబాద్. చరిత్ర సృష్టించినోడు
ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.